समस्त जगतां मधुकैटभारे तौ वेतराक्षि परितोषिणि पत्नीठ्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् ध्याये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे कुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भाल्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् उत्फुल्ल चम्पक कुशेशय पाटलाना गन्धादिवास सुरभिशिष शिरो मृदुश्च त्वां सेवते मरुददृश्च वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदभ्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम् रम्याग्रहण्यविततौ कलभाषिणीनां वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सद्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसुमनोहर पुष्करिण्या किञ्चिद्विकासि कमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। నమామి భగవత్పాద శంకరం లోకశంకరం యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండమండితకళా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యా నమః. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం చెప్పుకుంటూ శంకరుల వారు గోకర్ణ క్షేత్రాన్ని దర్శించడం, గోకర్ణ క్షేత్ర విశేషాన్ని మనం చెప్పుకుంటూ ఆ మహత్యంలో భాగంగా రావణాసురుడు కైలాసం నుండి ఆత్మలింగాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ విశేషాలను మనం లోగడ భాగాల్లో చెప్పుకున్నాం. అయితే రావణాసురుడు సంధ్యావందనానికి వెళుతూ ఆ పిల్లవాడి రూపంలో, పశువుల కాపర రూపంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి, ఆ బాల గణపతికి ఆ లింగాన్ని అందించి ఆయన సంధ్యావందనానికి వెళ్ళేట్టే. ఆయన సంధ్యావందనానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి, ఆచమనం చేసి, సంధ్యావందనానికి సంకల్పం చేసి,
సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈ పిల్లవాడు ఎవరు, ఈ మాయా పశువుల కాపరివేషంలో ఉన్నటువంటి గణపతి ఏం చేశాడంటే రావణ అని ఒక్కసారి పిలిచాడు. అయితే ఇంకా 2 సార్లు పిలుస్తాడు కదా, ఈ లోప వెళ్ళొచ్చు అనుకున్నాడు ఈ రావణాసురుడు. ఆయన పాప నిష్టగా అర్ఘ్యప్రదానం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఆయన బాగా అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యుడి మీద మనస్సు ఉన్నటువంటి ఆ సందర్భంలో, మనస్సుని సంలగ్నం చేసి సంధ్యావందనం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పిల్లవాడు మళ్ళీ రావణ అని పిలిచాట. ఇక లాభం లేదనుకున్నాడు, వీడు 3వసారి పిలిచేలోపు వెళ్ళాలనుకున్నాడు. హడావిడిగా అర్ఘ్యప్రదానం చేశాడు. ఆయన అట్లా సముద్రంలో నుండి అట్లా వచ్చేటటువంటి సందర్భం లోపలే 3వసారి రావణ అని పిలిచాడు. ఆ లింగాన్ని కింద పెట్టేశాడు. రావణాసురుడు అరే ఎంత పని జరిగింది, ఇటువంటి ఇంత అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి ఆత్మలింగాన్ని నేను సాధించి, ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేసి, శంకరుణ్ణి మెప్పించి, ఆఖరికి నా పేగుల్ని తీసి దాన్ని వీణాతంత్రుడుగా చేసి వీణ వాయించి ఇంత త్యాగానికి సిద్ధపడి సంపాదించుకున్నటువంటి అనర్ఘమైనటువంటి ఆత్మలింగాన్ని నేను కోల్పోయాని అని భావన చేసి ఆ పిల్లవాడిని దండించాలని ఆ పిల్లవాడి వెనకాల పరిగెత్తాట రావణాసురుడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ పిల్లవాడు సాక్షాత్తు గణపతిగా తన నిజరూపాన్ని రావణాసురుడికి అనుగ్రహించాట. ఇక రావణాసురుడు చేసేదేం లేక ఇదంతా కూడా ఈశ్వరుడు యొక్క మాయ అనుకున్నాడు. దేవతలు ఈ విధంగా భావించారని చెప్పిన ఆయనకు అర్థమైంది. కానీ ఆ లింగాన్ని ఎంతో అమితమైనటువంటి బలశాలి అయినటువంటి రావణాసురుడు ఆ లింగాన్ని పెకలించేటటువంటి ప్రయత్నం చేయాలని చూశాడు. ఆ ప్రయత్నం చేశాడు. ఆ పెకలించాలనేటటువంటి ప్రయత్నంలో ఆ లింగాన్ని పైకి లాగుతున్న కొద్దీ అది అనంతమైనటువంటి ప్రమాణానికి చేరుకున్నది. ఇక లాభం లేదనేటువంటి భావన చేసి ఈశ్వరుడికి నమస్కారం చేసి స్వనగరానికి వెళ్ళాడు రావణాసురుడు. ఆ లింగం ప్రతిష్ఠింపబడ్డటువంటి ఆ క్షేత్రం ఏదైతే ఉన్నదో సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి కపర్ధి శంకరుడు యొక్క ఆత్మలింగం ప్రతిష్ఠింపబడ్డటువంటి చోటు ఏదైతే ఉన్నదో అదే గోకర్ణ క్షేత్రం. గోకర్ణం అంటే ఆవు యొక్క చెవి. పరమ పవిత్రమైనటువంటి ఆ ఆవు చెవిలో కనుక ఏవైనా కోరికలు నివేదించినట్లయితే సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత అన్ని కోరికల్ని కూడా సిద్ధింపజేస్తుంది. కాబట్టి అటువంటి ఆ గోకర్ణ క్షేత్రంలో కొలువైనటువంటి శంకరుణ్ణి కనుక దర్శించినట్లయితే, గోకర్ణ క్షేత్రంలో కొలువైనటువంటి శంకరుణ్ణి కనుక ప్రార్థించినట్లయితే ఏ విధమైనటువంటి కామ్యములైనా కూడా నెరవేరుతాయి అని ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాశస్త్యంగా చెప్పబడ్డది. అటువంటి శంకరుణ్ణి గోకర్ణ క్షేత్రంలో కొలువైనటువంటి ఈశ్వరుణ్ణి శంకర భగవత్పాదుల వారు శిష్య సమేతంగా దర్శించి అక్కడి నుండి బయలుదేరి హరిహర క్షేత్రానికి చేరుకున్నారట. హరిహర క్షేత్రం అది శివకేశవుల యొక్క క్షేత్రం. ఆ శివకేశవుల క్షేత్రంలో కొలువైనటువంటి శివకేశవులని ఇద్దరిని కూడా చక్కగా స్తుతి చేసి శివకేశవుల్ని అభేదంగా ఒకే స్తోత్రంలో ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక కోణంలో చూసినట్లయితే ఈశ్వరుడు కనబడతాడు, మరొక కోణంలో కనుక చూసినట్లయితే అక్కడ కేశవుడు కనబడతాడు. ఆ శంకర భగవత్పాదుల వారి దృష్టిలో అసలు అద్వైతం అంటేనే ఇది. శివుడు వేరు, కేశవుడు వేరు కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట ఇది. శివకేశవులకి అభేదం కాబట్టి అటువంటి హరిహర క్షేత్రంలో శివకేశవ స్తోత్రం చేసి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక దృశ్యాన్ని చూచి శంకరుల వారు చెలించిపోయారట. ఏమిటి ఆ దృశ్యం అంటే, అటుగా వెళుతున్నటువంటి సందర్భంలో ఆ అగ్రహారంలో ఒక ఇంటి అరుగు మీద ఒక 12 సంవత్సరాల పిల్లవాడి యొక్క మృతకళేబరాన్ని పెట్టుకొని అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఉన్నారట. బంధువులందరూ ఎంత ఊరడించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ యొక్క ఆ బాధని, వాళ్ళ యొక్క దుఃఖాన్ని వాళ్ళు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి ఆ దృశ్యాన్ని చూచి రాగద్వేషాలకు అతీతుడైనటువంటి శంకర భగవత్పాదుల వారికి కూడా బాధ కలిగింది. ఆ కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడి వైపు ఆకాశంలో అలా చూస్తూ, ఏమిటి స్వామి ఇది, వెంటనే తీసుకెళ్లేటటువంటి అంటే చిన్న వయస్సులోనే తీసుకెళ్లేటటువంటి పిల్లవాడిని ఆ దంపతులకు ఇవ్వకపోతే ఏమైంది, ఇచ్చి వాళ్ళకి ఇంత దుఃఖాన్ని నీవు మూటగట్టకపోతే ఏమైంది అని శంకరుల వారు పరమేశ్వరుని ప్రార్థించారట. ఎందుకంటే ఈ దుఃఖాలన్నీ ఎలా ఉంటాయి అంటే, మనకి పెద్దలు చెబుతూ ఉంటారు, షణ్మాసంతో మాతృదుఃఖం, తల్లి పోయినప్పుడు 6 మాసాలు ఉంటుంది ఆ దుఃఖం తీవ్రంగా. పితృదుఃఖం వత్సరం,
సంవత్సరం పాటు తండ్రి పోయినప్పుడు దుఃఖం ఉంటుందట. భార్యా దుఃఖం పునఃభార్య, భార్య కనుక మరణించినట్లయితే మళ్ళీ వివాహం చేసుకునేటటువంటి సందర్భం వరకు ఆ దుఃఖం ఉంటుందట. కానీ పుత్ర దుఃఖం నిరంతరం. పుత్రుడు మరణిస్తే ఆ పిల్లవాడు గుర్తొచ్చినంతకాలం, వీళ్ళు బ్రతికున్నంతకాలం ఆ దుఃఖం వీళ్ళు అనుభవిస్తారట. తర్వాత ఆ దుఃఖ నివృత్తి ఎలా జరిగిందన్నటువంటి విశేషాన్ని రాబోయేటటువంటి భాగాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. మన భారతీయత అట్లాగే మన సదాచారాల కోసం చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క నామాల్లో భాగంగా దురాచార సమన్యై నమః అన్నటువంటి నామం కొనసాగింపుగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే అమ్మవారు దురాచారాలను తొలగిస్తూ ఉంది అనేది. ఏమిటి దురాచారము అంటే, దురాచారము అన్నటువంటిది ఎప్పుడు కూడా భారతీయుల యొక్క ఆచారాల్లో ఉండవు. అవి మధ్యలో కొన్ని ఏర్పడుతుంటాయి అన్నమాట. ఉదాహరణకి ఏంటంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని ఒక దంపతులు సంకల్పించారు. ఆ దంపతులు సంకల్పించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనేది పురోహితుడిని కలిస్తే, పురోహితుడు అన్ని ఒక వస్త్రము, కొబ్బరికాయలు, దీపము, తర్వాత సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేయడానికి నెయ్యి, జీడిపప్పు, ఇవన్నీ కూడా ఒక లిస్టు రాసి ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక పూజ ప్రారంభిద్దాం అనే సమయానికి ఈయన అంటాడు, ఆ దంపతులు, ఏమండి మీకు పూజా విధానం సక్రమంగా తెలుసునా అని అడిగారు పురోహితుడిని. ఏమమ్మా అంటే, ఏం లేదు, మరి పిల్లి ఏది అని అడిగారట. పిల్లి కూడా పెట్టాలి కదా అని. పిల్లి ఎందుకమ్మా అంటే, లేదు మన పూర్వీకులు ఒక గంప కింద పిల్లి కూడా పెట్టేవాళ్ళు పూజ చేసేటప్పుడు అని. నేను ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఏ గ్రంథంలో కూడా లేదు, ఏ వేదంలో లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఒక పిల్లి గంప కింద పిల్లి కూడా ఉండాలి పూజ దగ్గర అని ఎక్కడా చదువుకోలేదే అని ఈయన ఆశ్చర్యపోతూ ఉన్నాడట. అప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన కలిగింది. అప్పుడు ఈ పురోహితుడు బాగా ఆలోచించాడు. ఏమిటంటే, పూజ చేసేటప్పుడు ఈ యొక్క పిల్లిని గంప కింద పెట్టి పూజ చేయాలనేది అది ఆచారం ఏం కాదు. కానీ పూర్వీకులు చేశారట. వాళ్ళ పూర్వీకులు ఎప్పుడు ఈయన చూశాడు. పూర్వీకులు ఎందుకు చేశారు అంటే, దాని వెనుకున్న రహస్యం ఏంటంటే, పూజ చేస్తూ ఉన్నప్పుడు ఎలుకలు ఎక్కువ ఉండేవట వాళ్ళ ఇంట్లో. అప్పట్లో ఎలుకలు ఎక్కువ ఉండడం వలన, ఆ ఎలుకలు అటు ఇటు తిరగడం వలన పూజ అనేది కొంచెం అంతరాయంగా ఉండేది, ఆటంకపడుతూ ఉండేది అనమాట. కాబట్టి ఎలుకల బారి నుండి మనం బయటపడి పూజ సక్రమంగా జరగాలంటే, ఎలుకలు దేనికి భయపడతాయంటే పిల్లికి భయపడతాయి. కాబట్టి ఒక బుట్టలో పిల్లిని అక్కడ పెట్టామని పూజ దగ్గర, పిల్లి ఉంటే ఎలుక రాదు కదా, ఆ రకంగా పూజ సక్రమంగా చేసుకోవచ్చని అంతకుముందు ఉన్నటువంటి పురోహితుడు ఆ సలహా సూచన చేశారనమాట వాళ్ళ తల్లిదండ్రులకి. కాబట్టి వాళ్ళు అలా సత్యనారాయణ స్వామి పూజ చేసేటప్పుడు ఒక బుట్ట కింద ఒక పిల్లిని పెట్టి పూజ చేసేవాళ్ళు. కానీ యథార్థానికి అది ఎలుకల బారి నుండి కాపాడుకోవడానికి తప్ప అది ఆచారం కాదు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే, అలా పెడితేనే పూజ అవుతుందేమో అని. కానీ అలా పెడితే కాదయ్యా, ఆ రోజులు ఎలుకల బాధ ఉండేది కాబట్టి అట్లా పెట్టారు అనేది ఇక్కడ ఈ పురోహితుడు వీళ్ళకి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనం ఏ పని చేసినా సునిశ్చితంగా మనం ఆలోచించి చేయాలి. ప్రతిదానికి కూడా ఒక రీజన్, ఒక కాజ్. అందుకే ఇతర ధర్మాలకు మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇతర ధర్మాలు ఇది చెయ్యాలంటే చెయ్యాలంతే, ప్రశ్నించకూడదు. ఎందుకంటే అది మన సిద్ధాంతం అంతే. కానీ సనాతన ధర్మం అట్లా కాదు. ప్రశ్నోపనిషత్తు అని ఉంది. అసలు వేదమే ప్రశ్నతో ప్రారంభమైంది. మన వేదాల్లో ప్రశ్న ప్రశ్న ప్రశ్న, ఇదెందుకు చేయాలి, ఇదెందుకు చేయాలి, ఇదెందుకు చేయాలి అనేది. కాబట్టి సహేతుకంగా ఒక వైజ్ఞానికంగా నిర్మితబడినటువంటి సనాతన ధర్మము హైందవ ధర్మం అన్నటువంటిది విశ్వాసము అనే పునాదుల మీద నిర్మింపబడలేదు, విజ్ఞానము అన్నటువంటి పునాదుల మీద నిర్మింపబడినటువంటి ధర్మమే హైందవ ధర్మం అన్నమాట. నమ్మకంతో ప్రారంభమవుతుంది హైందవ ధర్మం, కానీ నిరూపంతో ముగుస్తూ ఉంది. నమ్మకంతోనే ముగియదు మన ధర్మం. నమ్మకంతో ప్రారంభమైనా చివరికి నిరూపింపబడుతూ ఉంది. అంత గొప్ప ధర్మము సనాతన ధర్మం. అలాగే ఇప్పుడు సతీ సహగమనము, బాల్య వివాహాలు, ఇవేవి కూడా మన హిందూ గ్రంథాల్లో లేవు, మన వేదాల్లో లేవు. మరి ఎట్లా వచ్చినాయి అంటే, ఇవన్నీ ఒక 200 సంవత్సరాల క్రితం నుండి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అనమాట. ఎందుకు ఇవి అంటే వీటిని దురాచారాలు అంటారు. ఈ దురాచారాలు మన హిందూ గ్రంథాల్లో లేవు. కానీ ఎందుకు వచ్చాయంటే, పాశ్చాత్యులు మన మీద దాడి చేసినప్పుడు, ఎందుకంటే 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉంది కదా భారతదేశం. 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ దురాచారం ఉండేది. ఎందుకంటే పాశ్చాత్యులు మన దేశం మీద దాడి చేసి
మన రాజుల్ని, భటుల్ని, సైనికుల్ని చంపి వాళ్ళ భార్యల్ని చెరపట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ, స్త్రీలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, అటువంటి మూర్ఖుల చేతిలో మనం నలిగిపోకుండా మన యొక్క మానవ ప్రాణాలను కాపాడుకోవాలని వాళ్ళ భర్తలు చనిపోయిన వెంటనే సతీ సహగమనం అన్నటువంటి ఒక దురాచారాన్ని ఏర్పాటు చేసుకున్నారు తప్ప మన గ్రంథాల్లో ఎక్కడ సతీ సహగమనం లేదు. కానీ చాలామంది తెలియక ఇది హిందువులు సతీ సహగమనం చేసి దురాచారం ఉందంటారు. చాలా తప్పు. హిందూ గ్రంథాలు ఎక్కడ సతీ సహగమనం లేదు కదా. ఇప్పుడు పాండురాజు చనిపోతే మాద్రి అనేది స్వతహాగా నా మూలంగా నా భర్త చనిపోయాడు కాబట్టి నా భర్త లేని ప్రాణం నాకెందుకని ఆవిడ ఆ చిత్తులో దూకింది తప్ప సతీ సహగమనం అనేది సిద్ధాంతంగా, సతీ సహగమనం సిద్ధాంతంగా ఉంటే కుంతి కూడా ఆ చిత్తులో దూకాలి కదా. మరి దశరథ మహారాజు చనిపోతే కౌశల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ ముగ్గురు సతీ సహగమనం చేయలేదే. మీరు పురాణాల్లో తీసుకోండి, పురాణాల్లో ఎంతమంది చరిత్రలు తీసుకున్న మహారాజు, చక్రవర్తి ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ భార్యలు సతీ సహగమనం చేయలేదు. అంటే సతీ సహగమనం అనేది మన శాస్త్రాల్లో లేదు. ఆ దురాచారం అనేది కొన్ని పరిస్థితుల్లో అనుసరించి ఏర్పాటు చేసుకున్నారు. ఆ దురాచారానికి హిందూ ధర్మానికి సంబంధమే లేదు. అలాగే బాల్య వివాహాలు కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద దాడి చేసినప్పుడు ఆ వివాహం కాని కన్యల్ని అనుభవించమని వాళ్ళ సిద్ధాంతం అట. అంచేత వాళ్ళు వివాహం కాని వాళ్ళని చెరబట్టేవాళ్ళు. అందుకే అప్పుడు వాళ్ళ బారి నుండి మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని కాపాడుకోవాలని బాల్య వివాహాలు అనేటువంటి దురాచారాన్ని మన వాళ్ళందరూ ఏకమై ప్రవేశపెట్టుకున్నారు. పుట్టిన వెంటనే పెళ్లి చేసేయడం అనమాట. ఈ రకంగా పాశ్చాత్యులు దాడి నుండి కాపాడుకోవడానికి కొన్ని ఆ కాలంలో ఆ పరిస్థితులు అటువంటి దురాచారాలు ఏర్పడ్డాయి తప్ప ఆ దురాచారాలు అనేటువంటివి హిందూ ధర్మానికి సంబంధమే లేదు. హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి ఆచారాలన్నీ కూడా ఎంతో వైజ్ఞానికమైనటువంటివి, ఎంతో శాస్త్రీయమైనటువంటివి, ఎంతో ఆరోగ్యంతో కూడుకున్నటువంటివి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఒక గ్రామంలో దొంగలు పడ్డారట. అందరింట్లో కూడా దొంగతనం జరుగుతుంది రోజుకొకరింట్లో. అయితే ఒక ఇంట్లో ఏం జరిగిందంటే, మరి అందరి ఇళ్ళలో కూడా దొంగతనం జరిగింది, వీళ్ళల్లో ఇంట్లో కూడా జరుగుతుందేమో అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దొంగల బారి నుండి మన ఇంటిని ఎలా కాపాడుకోవాలని ఒక్కొక్కటి విషయం చెప్తున్నారట. బంగారాన్ని అక్కడ దాచుదాం, ఇక్కడ దాచుదాం అని అట్లా. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ముసలమ్మ ఏమన్నదంటే, నా సలహా మీరు పాటించండి, ఏం లేదు, మీరు బీరువాలకు అలాగే ద్వారాలకు మడి బట్టలు కట్టండి. మడి బట్టలు కట్టారనుకోండి, ఆ మడి బట్టలు ఎవరు ముట్టుకోరు కదా, మడి అంటే ముట్టుకోరు కదా, కాబట్టి మడి బట్టలు ముట్టుకోరు, దొంగలు కూడా మడి బట్టలు చూసి ముట్టుకోకుండా వెళ్ళిపోతారు అని చెప్పిందట. అలా నిద్రపోయారు. తెల్లవారు లేచిన తర్వాత దొంగలందరూ చూడబడి అదే మడి బట్టలతో బంగారం అంతా మూట కట్టుకుని పట్టుకుపోయారట. అంటే మడి బట్టలని మనకు మడి బట్టలు కానీ దొంగలకు కాదు కదా. కాబట్టి మనం దురాచారాల నుండి మనం సదాచారానికి ప్రయాణం చేయాలి. సదాచారాన్ని బోధించేదే మన సనాతన హిందూ ధర్మము అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అమ్మ దురాచార సమన్యై నమః, అమ్మ మా దురాచారాలను తొలగించు. నమస్కారం. హరి ఓం తత్సత్. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం. మనం ఇప్పటివరకు 5 బాలభక్తుల గురించి తెలుసుకున్నాం. చిన్న వయసులోనే పిల్లలకు మనము భక్తి అనేది వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు ఎట్లా వృద్ధిలోకి వస్తారు, వాళ్ళకు సాక్షాత్తు ఆ ఈశ్వరుడు ఏ విధంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు అని ఇప్పటివరకు 5 గురించి తెలుసుకున్నాం. ఇద్దరేమో శ్రీహరిని పొందారు, ఇద్దరేమో పరమశివుణ్ణి పొందారు. ఒకరేమో చిన్న వయసులోనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజుతో నాకు ఆత్మజ్ఞానం గురించి నేర్పించండి అని చెప్పి 5 సంవత్సరాల బాలుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్నాడు. ఆ విధంగా చిన్న వయసులోనే మనం భక్తి పెంపొందిస్తే ఆ విధంగా వృద్ధిలోకి వస్తారని మనం తెలుసుకున్నాం. అయితే మనకు ఇప్పుడున్న పరిస్థితులలో అనుమానం తప్పకుండా వస్తుంది. ఏమండి, ఆ యుగాలలో వాళ్ళు తపస్సు చేసుకుంటే వాళ్ళకు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు, తర్వాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అది సంభవమా? మన స్కూళ్ళకు పంపించాలి, కాలేజీలకు పంపించాలి, జీవనోపాధికి ఐఐటిఓ ఐఐఎం లాంటి స్టడీస్ చేపియాలి, ఇవన్నీ నిజమే కదా, మరి ఇప్పుడు మనకు కష్టం అవుతుంది కదా అని ఉంటుంది. మీరు భక్తి నేర్పించండి, కానీ తపస్సు చేస్తే ఈశ్వరుడు వస్తాడా, శ్రీహరి వస్తాడా అన్నది మర్చిపోండి. మరి ఎవరండి, ఎలా మనం భక్తి పెంచుకోవాలని చెప్పి ఒక అనుమానం వస్తుంది. ఈ కలియుగంలో మీరు శ్రీహరి కొరకు కానివ్వండి, లేదా ఆ పరమశివుడి కొరకు కానివ్వండి, లేదా దుర్గామాత కొరకు కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి కొరకు కానివ్వండి, గణపతి కొరకు కానివ్వండి, ఆ 3 దేవతలను మీరు తపస్సు చేసినా చేయకపోయినా పర్వాలే. మనం ఇప్పుడు తెలుసుకోబోయే కథలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, సాక్షాత్ మన కంటి ఎదురుగా మనకు
దేవుళ్ళే ఉన్నారు, వాళ్ళకి సేవ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకు ఎవరండి ఆ దేవుళ్ళని ఒక అనుమానం వస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథి దేవోభవ అంటాం. తల్లిదండ్రులే సాక్షాత్ లక్ష్మీనారాయణులు, తల్లిదండ్రులే సీతారామచంద్రులు, తల్లిదండ్రులే శివపార్వతులన్న భావన మనకు ఉండాలి. ఎక్కడో వెళ్ళి బద్రీనాథో కేదార్నాథో వెళ్ళి ముక్కు మూసుకొని మీరు తపస్సు చేయకున్నా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులను ఉండి మీరు సేవ చేసుకుంటే సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణుడికి సేవ చేసినట్టుగానే. అయితే తల్లిదండ్రులకు సేవ చేసుకున్న వాళ్ళు అప్పుడు మీరు ఏది గుడికి వెళ్ళకండి, తల్లిదండ్రులకు సేవ చేయండి. మీరు అప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళకండి, తల్లిదండ్రులకు సేవ చేయండి. ఏ నదిలో వెళ్ళి మీరు మునగకపోండి, తల్లిదండ్రులకు సేవ చేయండి. ఇవన్నీ చేసింది ఒక ఎత్తు, మీరు తల్లిదండ్రులకు చేసే సేవ ఒక ఎత్తు. మనం వినాయక వ్రత మహాత్యంలో మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే వినాయకుడు ఈ భూప్రపంచంలో ఉన్న తీర్థాలలో, నదులలో, గుళ్ళల్లో, సముద్రాలలో స్నానం చేసి వచ్చిన వాళ్ళకే మీకు ముందుగా ఉంటారని చెప్పేటప్పటికీ ఆ వినాయకుడు తన మూషికం పైన వెళ్ళలేకపోతే నారదుడు ఏం చెప్పాడు? నాయనా, నీ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయి, ఈ ప్రపంచాన్ని చుట్టొచ్చిన వాడవైతావంటే వినాయకుడు ఆ విధంగా 3 ప్రదక్షిణాలు చేశాడు కదా. ఎందు గురించండి మనం తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించాలి. తల్లిదండ్రులకు సేవ చేస్తే మనకు అంత ముక్తి ఉంటుందా అంటే ఉంటుంది. మనకు కూడా ఆ త్రేతాయుగంలో జరిగిన ఒక కథ మనకు తెలుసు. ఆ ఎవరో కాదు, శ్రవణ్ కుమారుడు. అయితే తల్లిదండ్రులు మనల్ని ఎంత గొప్పగా పెంచుతారండి. ఒక్క నిమిషం ఆలోచించండి. గొప్పగా అనేటప్పటికీ పుట్టిన వెంటనే కార్లలో తీసుకెళ్తారా, లేకపోతే పెద్ద రాజభవనం లాంటి ఇంట్లో ఉంచుతారా, లేదా డూన్ స్కూల్ లాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తారా, లేకపోతే గొప్ప స్కూల్లో చదివిస్తారా అన్నది పక్కన పెట్టండి. ఒక బీద వాళ్ళే కావచ్చు, రోజు కూలి పని చేసే వాళ్ళే కావచ్చు, లేదా ప్రపంచంలో గొప్ప సంపదపరుడైనా సరే ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఒకే రకంగా పెంచుతారు, గొప్పగా పెంచుతారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులలో మీరు తక్కువ అనేది ఏదీ లేదు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, నవమాసాలు ఆ తల్లి తన కడుపులో పెట్టుకుంటుంది నిన్ను. మనమే ఉన్నామండి, మగవాళ్ళ కిందనే మనం అనుకుందాం, లేదా పెరిగిన పిల్లల గురించే మాట్లాడుకుందాం. మనం షర్ట్ జోబులో 1 కేజీ బాటు, అంటే తూకంలో వేసే బాటు అనుకోండి, ఒక రాయి అనుకోండి, అది పెట్టుకొని మీరు ఒక్కరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరిగి చూడండి, మీరు ఎలా ఫీల్ అవుతారో, ఆ బరువును మోయలేకపోతారు. మరి ఆ తల్లి మొదటి నెల నుంచి 9వ నెల వరకు నీ గర్భంలో ఎలా పెంచుతుంది? అంతేకాకుండా తల్లి లోపల ఉన్న గొప్పతనం ఏంటిదంటే, తను ఎప్పుడైతే గర్భంలో బిడ్డ పడతాడో అప్పుడు తనకు తిండి సహించదు. మనకు తెలుసు, వేవిళ్ళు అంటారు, తను తిన్నది ప్రతిదీ వాంతి చేసుకుంటుంటుంది, తనకు తిండి సహించదు. అయితే మనమే ఉన్నామనుకోండి, మనకు ఏదో ఒంట్లో బాగలేక లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి 2 సార్లు వామిట్ చేసుకుంటే ఏమనుకుంటాం, అబ్బా మనం భోంచేయవద్దబ్బా, ఒక్కరోజు మనం కడుపు ఎండబెట్టుకుంటే మొత్తం సరిపోతుంది అనుకుంటుంది. కానీ ఆ తల్లి వాంతి చేస్తుంది, మళ్ళీ తను ఏదో ఒకటి తింటుంది. ఎందు గురించి తింటుంది? లోపలున్న బిడ్డే ఆకలితో ఉండకూడదని తింటుంది. పర్వాలేదు, నేను వాంతి చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది, కానీ నా లోపలున్న బిడ్డే ఇబ్బంది పడకూడదు అనుకుంటాను. అట్లా 9 మాసాలు మోస్తుంది తన తల్లి. అంటే అనుకోవచ్చు, ఓ గొప్ప నర్సింగ్ హోమ్లో జన్మ ఇస్తుందా, లేదా ఒక ప్రభుత్వ దవాఖానలో తను జన్మ ఇస్తుందా, లేదా ఇంట్లో ఇస్తుందా, ఓ చెట్టు కింద ఇస్తుందా? నాకు పడే కష్టం ఆ తల్లి, ఏ తల్లి అయినా కానీ, గొప్ప ఏసీ హాల్లో ఉన్న నర్సింగ్ హోమ్లో పడే ఆ పురిటి నొప్పులు, ఇక్కడ చెట్టు కింద ఉన్న తల్లి పురిటి నొప్పులు 2 ఒకటే ఉంటుంది, అందులో తేడా లేదు.